సెకండ్ క్లాస్ నువ్వు ఏ స్కూలు? నమస్తే, మా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇనవోలు మల్లన్న స్వామి ఆలయం చరిత్రను తెలుసుకుందాం. కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం ఆధ్యాత్మిక మహిమతో పాటు చారిత్రక ఘనతను కలిగి ఉంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇనవోలు గ్రామంలో వరంగల్ సమీపంలో ఉన్న ఇనవోలు మల్లన్న స్వామి ఆలయం ప్రాచీన శివాలయం. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఆ సమయానికే చెందిన శిల్పకళా అందాలను ప్రతిబింబిస్తోంది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులను దీని ప్రత్యేకత ఆకర్షిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కాకతీయ చక్రవర్తుల మంత్రి శ్రీ అయ్యన్న దేవగారు ఆధ్వర్యంలో జరిగింది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. సెకండ్ క్లాస్ నువ్వు ఏ స్కూలు? హై స్కూల్. ఎక్కడ మీది? ఇక్కడనేనా? ఇనవోలు ఆలయంలో ప్రత్యేకంగా ఆకట్టుకునేది 108 స్తంభాలతో రూపొందించిన రథాకార శిల్పం. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం కీర్తి తోరణం కాకతీయుల ఘనతకు నిదర్శనంగా నిలుస్తుంది. శిల్పకళా వైభవానికి మాత్రమే కాకుండా ఇనవోలు మల్లన్న స్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు జరిగే మల్లన్న జాతర భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రత్యేక పూజలు, పండుగ వేడుకలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇనవోలు మల్లన్న స్వామి ఆలయం కాకతీయుల శిల్పకళా వైభవానికి మరియు ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. వచ్చేసి ఇడ్లీ తింటున్నాము. నరేష్, ఎలా అనిపించింది నరేష్ నీకు ఈ జాతర? బాగానే అనిపిస్తుంది. చాలా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చారిత్రక ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి.